ఓఎస్ఎం ద్వారకా నేము. సో మీరు ప్రజెంట్ అడగకూడదు అనుకుంటాను, కానీ అడుగుతాను, ఫీల్ కావద్దు. గర్లా బాయ్ ద్వారకా అనేసి గర్ల్ కూడా నేమ్స్ ఉండడం నేను విన్నాను అనమాట. సో గర్ల్ ఆర్ బాయ్. అనుకున్నా అంటే రేర్గా ఉంటాయి ఆ నేమ్స్, మీరు అడిగానే జస్ట్ ఫీల్ అవ్వకండి, ఓకేనా? కామెడీ తీసుకో. ఓకే, మీ జాబ్ గురించి వద్దాం. సో ఎన్ని ఇయర్స్ అయింది మీ జాబ్ వచ్చి? ఎక్కడ ప్రజెంట్ జాబ్ చేస్తూ ఉన్నారు? సో శాలరీ ఎంత? ఈ 3 క్వశ్చన్స్కి ఆన్సర్ ఇవ్వండి బ్రదర్. ఫుల్ సపోర్ట్ ఉంది రాజేంద్ర గారి నుంచి ద్వారకాకి. సో నేను క్వశ్చన్స్ అడిగాను కదా మీకు, ద్వారకా ఆన్సర్. ఇన్ఫోసిస్ 7 LPA, 17 LPA రా బ్రదర్. సూపర్. అసలు ఈ కాలంలో జాబ్ రావాలంటే ఇప్పుడు మేము ఓకే ఒకటి చెప్పానా, లవ్ ప్రాబ్లమా? సో ఆ లవ్ ప్రాబ్లం ఎట్టుంటుందో నేను మా ఫ్రెండ్ చూశాను. ఏం కాదు అంటే మీరు అంటే వాళ్ళు వదిలి వెళ్ళారంటే కనుక వాళ్ళ దరిద్రం అనుకోవాలా, లేకపోతే మిమ్మల్ని ఇంత ఇష్టపడి అంటే ఎవరు తప్పుంది నాకు తెలీదు, నేను ఇట్లా అంటాను అనేసి ఏమనుకోవద్దు. సో ఎందుకు చెప్పారు మీరు? సో ఎక్కడ ఉంటారు మీరు? బెంగళూరులో ఉంటారా? ద్వారకా 2 months, జస్ట్ 2 months. మే కల్లా పక్క నేను కూడా బెంగళూరుకి వచ్చేస్తున్నాను. మీరంటే ప్రజెంట్ జాబ్లో ఉన్నారు, మేము ఇంకా జాబ్ ప్లేస్మెంట్లు చూసుకోవాలి. తర్వాత అక్కడికి వచ్చి ఫ్రెషర్ కిందో లేకపోతే ఏదో ట్రై చేయాలి, తప్పదు. ఇంకా ఎంబీఏని మీరు నాకంటే పెద్దవాళ్ళు ఉన్నట్టే ఉన్నారు. ఇన్ఫోసిస్ అంటే కన్నా 4 years ఏంటంటే అవునా? సో అది మీరు ఫస్ట్ స్టార్ట్ చేసే ముందు మీరు ఇవి తెలుసుకొని ఉంటారు కదా. సో సో అలా అయితే ఏమవుతుంది చెప్పండి? సో ఈ కాలంలో కూడా అలాంటి పట్టింపు ఒక లవ్ చేసేటప్పుడు ఆ 26 నేను ఇంకా మిమ్మల్ని అన్న అనడంలో తప్పేముంది? నాకు 22నే, నాకంటే 4 years పెద్దవాళ్ళు మీరు. సో నేను అన్న సో సారీ. ఇది ఏం జరుగుతుందో తెలుసా మీకు? కాల్ మీద ఉన్నారు, లిఫ్ట్ చేయలేదనుకో వాట్సాప్ కాల్ చేస్తున్నారు, వాట్సాప్ కాల్ కూడా లిఫ్ట్ చేయలేదనుకో ఇన్స్టా కాల్ చేస్తున్నారు. ఆ లైవ్ నెట్వర్క్ కట్ అయిపోవడం వల్ల అస్సలు రీకనెక్టింగ్ అయిపోతుంది. మళ్ళీ రీబూట్ చేసి మళ్ళీ లైవ్లోకి వస్తడం జరిగిపోతుంది. ఇక్కడ మిమ్మల్ని హర్ట్ చేస్తున్నట్టున్నాను, మీ టైం వేస్ట్ చేస్తున్నట్టున్నాను.